హాయ్ ఫ్రెండ్స్, బయట వాతావరణం అంతా చల్లగా ఉంది కదా. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా చికెన్తో అయితే ఇప్పుడు మనం చికెన్ పకోడీని అచ్చం బండి మీద అమ్మే టేస్ట్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకుందాము. నూనె పీల్చకుండా ముక్క కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ని తీసుకుని హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత ఇందులోకి మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసి ఇందులోకి 1 కప్పు రైస్ ఫ్లోర్, 2 కప్పుల శనగపిండి వేసుకొని కొంచెం నీళ్ళ చిలుకరించుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చడిలాగా కలుపుకొని మూత పెట్టి 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని స్టవ్ పైన ఉంచి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని చికెన్ ముక్కల్ని ఒక్కొక్క ముక్కల్ని విడివిడిగా వేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ. ఇదే ఆయిల్ లో పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని చికెన్ పకోడీ పైన వేసుకొని ఆనియన్, లెమన్ తో తింటే సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.